హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రభు ఈ కొద్ది వాక్య భాగం దీవించే రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, పరిశుద్ధమైన మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలోనైనా ఇంతవరకు ఆరాధన అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నామయ్యా. అలాగనే మా ప్రభువా, తదుపరి వాక్యోపదేశంలోనికి ప్రవేశించుంటుడుగా చదవబడిన లేఖన భాగంలో మీరు దీవించండి నాయన. నిలువబడింది నేను వట్టివాడును మట్టివాడును. మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీ జీవము కలిగినటువంటి మాటలను మాకు వినిపింపచేయండి నాయన. వాతావరణాలు కూడా చాలా చలిగా ఉంటున్నాయి. మీరు అనుకూలపరిచి సమస్తాన్ని కూడా ముందుండి నడిపించుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో ప్రవక్త అయినటువంటి హగ్గయి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి విషయాలను ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. రానున్నటువంటి రోజుల్లో దేవుని యొక్క మందిరము మహిమతో నింపబడుతుంది అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మహిమ అనగానే చాలా ఒక ప్రత్యేకమైనటువంటి మాట అది. ఎందుకంటే అది మానవులకి చెందినటువంటిది కాదు ఆ మాట, అది దైవత్వానికి చెందినటువంటిది ఆ మాట. అది దేవునికి, పరలోకానికి, పరలోకంలో ఉండేటువంటి నివాసులకు, దాని యొక్క సమస్తానికి కూడా చెందినటువంటి మాట. అయితే ఒక విశ్వాసికి వచ్చేసరికి, మన దగ్గరకు వచ్చేసరికి ఆ మహిమ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కోణముగా మార్చబడింది. అది మనకు అనుగ్రహించబడింది అని కూడా చెప్పవచ్చు. వెలుపల ఉండేటువంటి వారికి ఆ మహిమ అంటే ఏంటో తెలియదు, దైవిక మహిమను గురించి తెలియదు, ఆత్మీయమైనటువంటి మహిమను గురించి తెలియదు. కానీ రక్షించబడినటువంటి విశ్వాసులమైనటువంటి మనకు మాత్రము ఆ మహిమ అంటే ఏంటో కొంతవరకు ఒక అవగాహన అనేది పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దేవుడు అంటా ఉంటున్నాడు, మరి ప్రవక్త ద్వారా అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులను తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును అని అంటా ఉంటున్నాడు. ఏంటి ఈ యొక్క మందిరము అనంటే, మనం యూదుల యొక్క చరిత్రకు వెళ్ళాలి. ఇశ్రాయేలీయులకు సొలొమోను ద్వారా అనుగ్రహించబడినటువంటి మొదటి మందిరము, అక్కడ మరి దేవుని యొక్క మహిమ నింపబడినటువంటి ఆనవాళ్ళు మనం లేఖనాల ద్వారా గమనించవచ్చు. తరువాత ఈ హగ్గయి జీవించినటువంటి కాలంలో, హగ్గయి కానీ, జకర్యా కానీ, జెఫన్యా కానీ, ఈ ప్రవక్తలు జీవించినటువంటి కాలంలో వీరు బబులోను చెరలో ఉన్నారు. బబులోను దేశంలో మరి నెబుకద్నెజర్ కాలంలో చెరగా కొనిపోబడినటువంటి వీరు ఇశ్రాయేలు జనాంగము 70 సంవత్సరాలు చెరలో ఉన్నటువంటి వారు విడిపించబడిన తర్వాత 3 దఫాలుగా వారు విడిపించబడ్డారు. ఒకేసారి అందరినీ వదిలిపెట్టలేదు బబులోనీయులు. వారు 3 గ్రూప్స్గా పంపించబడ్డారు. అయితే ఇక్కడ మందిరము కట్టబడాలి అని చెప్పి ప్రవక్త ఆశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అనేక మరి విషయాలు ఆయన అక్కడ చెప్పటం కూడా జరిగింది. అయితే జెరుబ్బాబేలు అనబడినటువంటి ఒక వ్యక్తి యొక్క మరి ఆధీనంలో ఈ యొక్క 2వ మందిరము నిర్మించటానికి ప్రజలందరూ కూడా పూనుకున్నారు. అయితే అప్పుడు కూడా దేవుని మందిరము నింపబడినట్లుగా, మహిమతో నింపబడినట్లుగా ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేవు. తర్వాత హేరోదు కాలంలో ఉన్నటువంటి మందిరంలో కూడా యేసుక్రీస్తు వారే సాక్షాత్తుగా ఆ మందిరంలో ప్రవేశించారు. కానీ మరి అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి మహిమ ఆ మందిరంలో దిగి వచ్చినట్లుగా ఎక్కడా కూడా క్రొత్త నిబంధనలో మనకు ఆనవాళ్ళు కనబడదు. కానీ ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాట, మరి భవిష్యత్తులో నిర్మాణం చేయబడేటువంటి 3వ మందిరము, యూదులు నిర్మించబోయేటువంటి ఆ మందిరములో అన్యజనులందరినీ నేను కదిలిస్తాను. వారి యొక్క ఇష్ట వస్తువులన్నీ కూడా ఆ స్థలానికి తేబడతాయి. అప్పుడు ఆ స్థలాన్ని నేను నా యొక్క మహిమతో నేను నింపుతాను. అంటే ఇది మిలేనియల్ పీరియడ్.
వెయ్యేండ్ల పరిపాలనలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క మందిరంలో జరగబోయేటువంటి ఆ యొక్క మహిమ ఎంత గొప్పగా ఉంటుందో అనేటువంటి విషయాలను ప్రవక్త ఇక్కడ మనకి చాలా విపులంగా వివరిస్తూ ఉంటున్నాడు. అయితే మరి మనము రక్షించబడినటువంటి మనము కూడా ఆ మహిమను కలిగి ఉంటున్నాం. మహిమ కలిగి లేమని కాదు, రక్షించబడినటువంటి మనలోనే దేవుని యొక్క మహిమను మనం కలిగి ఉంటున్నాం. మరి ఇశ్రాయేలీయులు కలిగి ఉన్నారు, మరి కొంతకాలం కలిగి లేరు, మరి కొంతకాలం అయిన తర్వాత భవిష్యత్తులో వారు కలగబోతారు. మరి ఆ మహిమ ఎందుకు వారిని విడనాడుతూ వచ్చింది అనంటే, వారు జీవించాల్సినటువంటి క్రమంలో వారు జీవించలేకపోయారు కనుక, దేవుడే వారిని శత్రువులకు అప్పగించేశాడు కనుక, దేవుడే వారిని అన్య రాజ్యాలకు అప్పగించేశాడు కనుక, వారి యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోవటాన్ని బట్టి, వారి యొక్క ఆరాధన సరిగ్గా లేకపోవటాన్ని బట్టి, వారు అన్య దేవతలను పూజించటాన్ని బట్టి, వారు అన్య దేవతలకు ఆరాధన చేస్తూ ఉంటున్నారు, బలులను అర్పిస్తూ ఉంటున్నారు. అనేక రకాలుగా ఇశ్రాయేలీయులు జీవించవలసినటువంటి క్రమ పద్ధతిని, దేవుడు నియమించినటువంటి ఆత్మీయ పద్ధతిని వారు మర్చిపోయినటువంటి వారిగా చరిత్ర ద్వారా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. నిర్గమాకాండానికి త్రిప్పండి, అక్కడ ఒక మహిమ మనకు కనబడతా ఉన్నది. నిర్గమాకాండము 40వ అధ్యాయము 35వ వచనం చదవండి. నిర్గమాకాండము 40వ అధ్యాయము 35వ వచనం. యెహోవా యొక్క తేజస్సు మందిరమును నింపెను, ఆ మందిరము మీద నిల్చుట చేత మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకపోయెను. మోషే అంతటి మహాప్రవక్త, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్త, ప్రజలను నడిపించడానికి ఏర్పాటు చేయబడినటువంటి మహానాయకుడే ఆ మహిమ ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము మీదకి వచ్చినప్పుడు వారు మరి దానిలోకి వెళ్ళలేకపోయారు. ప్రజలు వెళ్ళలేకపోయారు, ప్రజలు అసలు వెళ్ళరు అనుకోండి, కనుక యాజకులు వెళ్ళలేకపోయారు, మరి మోషే కూడా వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే అది దేవుని యొక్క మహిమ మేఘము, అది తేజస్సుతో నింపబడి ఉన్నటువంటిది. అది కెరూబుల మీద వచ్చి ఆసీనమై ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం అనేది పరలోకానికి పోలికగా, సూచనగా దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. ఒరే బాబు, మీరు ఎక్కడ ప్రయాణం చేసినా కానీ మీరు యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని మీరు మీ యొక్క మనసులో ఉంచుకొని మీరు హాల్ట్ అయ్యేటువంటి ప్రతిసారి కూడా అక్కడ మరి ఆ ప్రత్యక్షపు గుడారాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి, అక్కడ ఆరాధన చేయండి, బలులను అర్పించండి, మీ పాపాలకు క్షమాపణ పొందండి అని చెప్పేసి దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. అయితే అలాంటి సమయంలో దేవుని యొక్క మేఘము ప్రత్యక్షపు గుడారం మీదకు వచ్చినప్పుడు మోషే కూడా దానిలోనికి వెళ్ళలేకపోయాడు. ఎంత ఉన్నతమైనటువంటిదో యెహోవా యొక్క తేజస్సు, యెహోవా యొక్క మహిమ అనేది మనకు అర్థమవుతుంది. అది వచ్చినప్పుడు వారి ప్రయాణం ఆపేసేవారు. ఆ మేఘము వచ్చినప్పుడు దేవుడు వారి మధ్య వచ్చాడనేటువంటి వార్త ప్రజలందరూ కూడా తెలుసుకొని వారి ప్రయాణాన్ని ఆపేసేటువంటి వారు. అక్కడ ఆ మేఘము ఉన్నంత వరకు కూడా వారు ఎక్కడ కూడా వెళ్ళేటువంటి వారు కారు, ఆ స్థలములోనే ఉండేటువంటి వారు. చదవండి క్రిందకి. ఇంకా మేఘము మందిరము నుండి కనుక మేఘం ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయేదో ఇశ్రాయేలీయులు వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించుకునేటువంటి వారు. ఆ మేఘము కనుక పైకి వెళ్ళకపోతే వారు ప్రయాణము చెయ్యకుండా. ఎందుకంటే ప్రజలందరూ కూడా భయపడ్డారు, దేవుణ్ణి గౌరవించారు. అక్కడ ప్రభువును ఆరాధించాలి, ప్రభువును మహిమపరచాలి. ఆ ప్రభువే మహిమా స్వరూపుడైనటువంటి ఆ తేజస్సు యొక్క మేఘము ద్వారా వారి ఎదుటకు ప్రత్యక్షమయ్యాడు గనక మరి వారు తమ పనులన్నీ కూడా ఆపేసుకునేటువంటి వారు. మరి మనము ఎలాంటి జీవిత విధానాన్ని కలిగి ఉంటున్నాం? దేవుని మందిరము పట్ల, దేవుని ప్రత్యక్షత పట్ల, దేవుని ఆరాధన పట్ల, దేవుని కూటాల పట్ల మన పనులన్నీ మనం ప్రక్కన పెట్టేసుకొని మనం రాగలుగుతుంటున్నామా? ఇశ్రాయేలీయులైతే ఆ రీతిగా వారు వెంబడించినటువంటి వారే, తర్వాత వారు తప్పిపోయారు.
మరి మనము ఏ రీతిగా జీవించగలుగుతూ ఉంటున్నాం? దేవుని యొక్క ప్రసన్నత కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు మనం పరుగులెత్తగలుగుతూ ఉంటున్నామా అనేది మనం ఇక్కడ ఆలోచించుకోవలసినటువంటి విషయం ప్రియులారా. 38 కూడా చదవండి అక్కడ. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట చదవండి. రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. కనుక దేవుడు ఎప్పుడు కూడా ప్రజలతో నివసించినటువంటి వాడే, ప్రజలతో సహవాసం చేసినటువంటి వాడే. ఈనాడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనకు, సంఘానికి ఆయన ప్రత్యక్షంగా కనబడడు, ఇశ్రాయేలీయులకు కనపడినట్లుగా. కానీ మన మధ్యలో ఆయన ఆవరించి ఉంటున్నాడు. మన మధ్యలో ఆయన మహిమ ఉంటుంది, మన మధ్యలో ఆయన యొక్క ప్రసన్నత ఉంటుంది, ఆయన యొక్క సన్నిధి ఉంటుంది, ఆయన యొక్క సహవాసం ఉంటుంది. ఆయనను ఆరాధించేటువంటి బిడ్డల మధ్య ఆయన ఆసీనుడై మనం అందించేటువంటి ఆరాధన, స్తుతి, స్తోత్రాలు ఆయన ఆస్వాదించేటువంటి ప్రభువుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. రాజుల మొదటి గ్రంథం త్రిప్పండి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. అక్కడ మరి ఒక సందర్భం రాయబడింది. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. యాజకులు ఉన్నంత వరకు కూడా ఆ మందిరం మీద మహిమ రాలేదు. అంటే యాజకులు పరిశుద్ధులు కాదా? పరిశుద్ధులు అయినప్పటికీ కూడా, దేవుని ద్వారా పరిశుద్ధత చేకూర్చబడినటువంటి వారైనప్పటికీ కూడా వారు మట్టి దేహాలతో నిండినటువంటి వారు, వారు మట్టి శరీరాలతో ఉన్నటువంటి వారు. దేవుని యొక్క మహిమను ఈ మట్టి మరి ఆ యొక్క తేజస్సును భరించలేదు. ఇట్ కెనాట్ బేర్ ద షైన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తేజస్సును భరించగలిగినటువంటి ఆ మహిమ మరి మన శరీరాలకు లేదు. ఎందుకంటే మట్టితో చేయబడింది, మన్నుతో చేయబడింది, మన్నులోనికే వెళ్ళిపోతుంది. కానీ మన యేసు ప్రభు వారు తిరిగి రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఏమిస్తానన్నాడు? ఆయన మనకు ఏమిస్తానన్నాడండి? మహిమా దేహాలను మనకు ఇస్తానన్నాడు. ఎందుకు ఇస్తానన్నాడు? ఈ మట్టి ఘటాలు అక్కడికి పనికిరావు. పరలోక తేజస్సులో, పరలోక దేవుని యొక్క సహవాసంలో నివసించడానికి ఈ మట్టి శరీరాలు పనికిరావు. అందుకే ఆయన అంటూ ఉంటున్నాడు, నేను మీకు మహిమా దేహాలను ఇస్తాను అని అంటూ ఉంటున్నాడు. మరి యేసు ప్రభు వారు అక్కడ తెలియచెప్తున్నటువంటి మాటలు, ఆ మందిరము నింపబడిందంట. యాజకులు ఎప్పుడైతే బయటికి వచ్చారో, అంటే అప్పుడు దాకా మహిమ రాలేదు. ఎందుకంటే వీరు అక్కడ ఉన్నంత వరకు వీరు తట్టుకోలేరని దేవుడికి తెలుసు కనుక దేవుడే ఆగేవాడు వీళ్ళు బయటకు వెళ్ళిపోయేంత వరకు కూడా. అక్కడే 5వ వచనం చదవండి, అదే అధ్యాయంలో 5వ వచనం. నిలవబడి ఎడ్లను మరియు అనగా అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల దగ్గర ఉంచారంట. గనుక అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ఆ కెరూబులు ఎక్కడైతే ఉన్నాయో, ఆ నిబంధన మందసము ఎక్కడైతే ఉన్నదో దాని మీద దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు వచ్చి ఆ కెరూబుల మీద ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు ఆ మహిమను చూడటానికి ఎంతమంది వచ్చారంట? ఇశ్రాయేలుల ప్రజలందరూ వచ్చారంట. జంతువులు కూడా వచ్చాయి అక్కడికి. అంటే దేవుని యొక్క ప్రసన్నత కొరకు వారు ఎదురు చూసేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని సన్నిధికి వెళ్ళాలని మనం ఎదురు చూసే వారంగా మనం ఉండాలి, అంతేగాని నిద్రపోతా మనం ఉండకూడదు. కనుక ఇక్కడ ఎంతటి మహోన్నతమైనటువంటి ప్రత్యక్షత మనకి ఇక్కడ కనబడతా ఉంది. యెషయా గ్రంథం త్రిప్పండి, 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. అక్కడ కూడా యెషయా దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జయ మృతి పొందిన సంవత్సరమున ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. అంటే అప్పటి వరకు యెషయా అంతకుముందు లేడా? ఉన్నాడు.
మరి అంతవరకు ఎందుకు రాలేదంటే, మరి ఉజ్జయ ఉన్నాడు అక్కడ, రాజుగారు మా రాజు అండి, మా ప్రభు అండి, మమ్మల్ని ఏలేటువంటి వాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ఉజ్జయ వైపే చూస్తున్నారు. కానీ దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి కానీ, దేవుని యొక్క వాక్యాన్ని గురించి కానీ, దేవుని యొక్క ప్రవచనాన్ని గురించి కానీ ఆలోచన చేయాలనేటువంటి ఆలోచన అప్పటి వరకు ప్రజలకు రాలేదు. అయితే ఉజ్జయ చనిపోయిన తరువాత దేవుని యొక్క ప్రత్యక్షత యెషయాకు ప్రత్యక్షమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయనను ఆ మహిమా కోణంలో, ఆ యొక్క త్రోన్ మీద, ఆ యొక్క సింహాసనము మీద యెషయా చూస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. చూడటం మాత్రమే కాదు, యెషయాను పిలుస్తూ ఉంటున్నాడు తన పరిచర్య కొరకు, యెషయాను నియమించుకుంటా ఉంటున్నాడు తన యొక్క ప్రవచనాలు తన యొక్క ప్రజలకు అనుగ్రహించటం కొరకు. మరి మనము ఏ రీతిగా మనల్ని మనం అప్పగించుకుంటున్నాము అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. మత్తయి సువార్త 17వ అధ్యాయం త్రిపునక్కర్లేదు, కానీ అక్కడ మరి ఆ మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ మనకు అక్కడ కనబడతా ఉంటుంది. ఆ ప్రత్యక్షత కలిగినటువంటి ఆ యొక్క కొండ మీద మరి యేసు ప్రభువారు రూపాంతర కొండ, ఆ యేసు ప్రభువారు శిష్యుల్ని వెంట పెట్టుకొని వెళ్ళారు. పేతుర్ని, యోహాను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మరి వెంటనే అక్కడ దేవుని యొక్క మహిమ ప్రత్యక్షమై మరి ఏలియా వచ్చాడు అక్కడికి, మోషే కూడా వచ్చాడు. త్రిప్పి చదవండి, మత్తయి సువార్త 17:5 వచనం చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచూ ఉంటుండగా గమనించండి, ఏ మేఘం అంట? ప్రకాశమానమైనటువంటి ఒక మేఘము వారిని కమ్మెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆనందించుచున్నాను. చాలండి, ప్రకాశమానమైనటువంటి మేఘము. యేసు ప్రభు వారు, ఏలియా, అలాగే మోషేలు వారు మాట్లాడుకుంటూ ఉంటుండగా ఈ సన్నివేశాన్ని ఎవరు గమనిస్తూ ఉంటున్నారు? పేతురు, యోహాను చూస్తూ ఉంటున్నాడు. పేతురు చాలా ఉద్రేకపూర్ణుడైపోయాడు. చాలా మరి తన హార్ట్ అంతా కూడా మరి ఉర్రూతలూగిపోయి యేసు ప్రభు వారితో అంటూ ఉంటున్నాడు, ప్రభువా, ఈ సన్నివేశము చాలు నా జీవితానికి. నేను నీకొక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల కట్టేస్తాను. ఈ మహిమను ఇలాగే ఉండని నాయన అని చెప్పి మరి పేతురు అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని యొక్క మహిమ ఎంత ఉన్నతమైనటువంటిదో మనం ఇక్కడ గ్రహించాలి. అయితే 2000 సంవత్సరాలకు పూర్వము ఆ మహిమగా ఉన్నటువంటి ఆ దైవ స్వరూపము మన మధ్యలోనికి వచ్చినట్లుగా మనం చరిత్ర ద్వారా గమనించగలుగుతూ ఉంటున్నాం. లేఖనాల ద్వారా కూడా గమనించవచ్చు. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దైవ స్వరూపానికి ఆయన సంకేతంగా ఉంటున్నాడు, దేవునికి పోలికగా ఉంటున్నాడు, తండ్రికి కుమారుడుగా ఉంటున్నాడు. ఆ యొక్క మహిమకు అంటే యెహోవా యొక్క మహిమకు ఈయన తేజస్సుగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హీ ఈజ్ ద షకీనా. ఆ యొక్క మేఘము ఆయనే, ఆ యొక్క తేజస్సు ఆయనే, ఆ యొక్క మహిమ ఈనాడు మన హృదయాలలో నివసిస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క మహిమగా ఉన్నటువంటి ఆయన మన జీవితాలను నడిపిస్తూ ఉంటున్నాడు. ఇంతకంటే ధన్యకరమైనటువంటి సంకేతం ఇంకేముంటుందండి? మన జీవితాలను ఆ మహిమే నడిపిస్తూ ఉంటే ఇంకా అంతకన్నా ధన్యకరమైనటువంటి విషయం ఇంకోటి ఏదైనా ఉందా? లేదు. కనుక ఆకాశములు 19వ కీర్తనలు అంటాడు, ఆకాశము నీ మహిమను గురించి తెలియచేయుచు ఉన్నది. 85వ కీర్తనలో అంటాడు, భూమి నీ యొక్క మహిమను తెలియచేస్తూ ఉన్నది. భూమి ఏ రీతిగా తెలియచేస్తుంది నీ మహిమను గురించి? చదవండి, ఆ మాట చదివితేనే బాగుంటుంది. 85వ కీర్తన 11వ వచనం త్రిప్పండి. 85వ కీర్తన 11వ వచనం.
భూమిలో నుండి సత్యము మొలుచును. అంటే భూమిలో నుండి సత్యం ఎలా మొలుస్తుంది? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయన 2,500 సంవత్సరాల క్రితం, 2024 సంవత్సరాల క్రితం ఆయన మరి ఈ లోకంలో ఉద్భవించినటువంటి రీతి ఏదైతే ఉన్నదో అదే ఆ యొక్క భూమిలో నుండి సత్యము రావటము. కనుక ఆ సత్యము రావటం ద్వారా దేవుని యొక్క తేజస్సు మనం గ్రహించాం, దేవుని యొక్క మహిమను, వెలుగును మనం కనుగొన్నాం. కనుక ఆ మహిమగా ఉన్నటువంటి మన ప్రభువును మనం చూడగలిగాము. మోషే కూడా చూశాడు. మోషే 33వ అధ్యాయం నిర్గమకాండంలో అంటాడు, మోషే నీవు నన్ను చూడలేవయ్యా, నీవు నన్ను చూసి తట్టుకోలేవు, నీ కన్నులు చాలవు నన్ను చూడటానికి అని అంటే, లేదు నేను నిన్ను చూడాలి అని చెప్పి మోషే అంటే, సరే ఒక పని చేస్తాను, అదిగో నువ్వు ఆ బండ చాటుకు వెళ్ళు, చీల్చబడినటువంటి బండ ఉంది కదా, ఆ బండ వెనక్కి వెళ్ళి నీవు దాక్కో, ఆ బండ సందులో నుండి నీవు నన్ను చూడవచ్చు, అయినా కానీ నేను నా యొక్క వెనక భాగాన్నే నేను నీకు చూపిస్తాను, అది కూడా నా చెయ్యి నీకు కప్పుతాను, నా హస్తాన్ని నీకు కప్పుతాను, ఎందుకంటే నీవు నా మహిమను చూడగలిగి నీవు బ్రతకలేవు. ఏ నరుడు కూడా దేవుని యొక్క తేజస్సును, మహిమను చూసి బ్రతకగలిగినటువంటి నరుడు ఎవడు కూడా లేడు. కానీ స్నేహించాడు గనక, మోషే అడిగినటువంటి మాటను కాదనక, స్నేహితుడి యొక్క మాటను కాదనక యేసు ప్రభు వారు ఏం చేశారంటే తన హస్తాన్ని అడ్డం పెట్టాడు, తన వెనక భాగాన్ని మాత్రమే ఆ చీల్చబడినటువంటి కొండలో నుంచి మోషే చూడగలిగాడు. అలాగైతే ఆ హస్తము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే, ఆ చీల్చబడినటువంటి రాయి మన ప్రభు అయినటువంటి యేసు యొక్క శరీరమే. ఆ చీల్చబడినటువంటి శరీరము ద్వారా దేవుని యొక్క మహిమ ఏంటో, దేవుని యొక్క తేజస్సు ఏంటో, దేవుని యొక్క ప్రసన్నత ఏంటో, దేవుని యొక్క ప్రేమ ఏంటో, దేవుని యొక్క పరలోకం ఏంటో, ఆయన యొక్క ఆశీర్వాదం అంటే ఏంటో ప్రజలంగా మనం గుర్తించగలిగాము. అలనాడు ఇశ్రాయేలీయులు గుర్తించి తప్పిపోయారు, మనం గుర్తించి తప్పిపోకూడదనే విషయాలు చెప్తా ఉంటున్నాను. మనం తప్పిపోకుండా ఈ విషయాలన్నీ మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. అట్టి ఆత్మీయమైనటువంటి జీవిత అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి, ప్రవర్తనలో కలిగి ఉండాలి. అక్కడ మహిమతో నింపుతాని మందిరాన్ని అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. అది భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతి. అయితే ఈ మందిరము మన హృదయమే దేవుని యొక్క ఆలయమై ఉంటుంది కనుక మన హృదయాలను ఆయన మహిమతో నింపాలనుకుంటా ఉంటున్నాడు. అయితే నింపాలి అని అంటే వి మస్ట్ సబ్మిట్ అంటు హిమ్. ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. తద్వారా గొప్ప దీవెన మన జీవితాల్లో కలుగునుగాక. ముగింపు ప్రార్థన చేసుకొని తదుపరి కార్యక్రమాలు చూసుకుందాం. ప్రియ ప్రభువా, పరమందు ఆశీనుడు మా ప్రియ రక్షక, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలోనైనా కొద్ది సమయంనైనా మీ యొక్క పాదాల చెంత మేము చేరి మీరు మాకు వినిపింపచేసినటువంటి మీ యొక్క మాటలను మేము వినేటువంటి కృపను మీరు మాకు ఇచ్చారు. రానున్నటువంటి దినాల్లో అన్య జనాంగాలను, అన్య రాజ్యాలను మీరు కదిలిస్తానని చెప్పి తెలియచేశారు. వారి యొక్క ఇష్ట వస్తువులు ఏమై ఉన్నా కానీ మీ యొక్క మందిరమునకు తేబడతాయని, ఆ మందిరము మీ యొక్క మహిమతో నింపబడుతుందని చెప్పి మీ యొక్క ప్రవక్త ద్వారా ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మీరు తెలియచేసిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. అయితే వాటికంటే ముందుగానే మీ యొక్క మహిమ ఏంటో ప్రజలు మేము గుర్తించాలని, అన్య జనాంగాలు గుర్తించాలని మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మా మధ్యలోనికి మీరు పంపించారు. తద్వారా మీ మహిమ, మీ ప్రేమ, మీ కరుణ ఎలాంటిదో మేము రుచి చూడగలిగినటువంటి అనుభవాన్ని అన్య జనాంగాలమైనటువంటి మీరు మాకు ఇచ్చారు. ఒక రకంగా మీరు అన్య జనాంగాల యొక్క హృదయాలను మీరు కదిలించారు. సత్య సువార్తను చెప్పటం ద్వారా, శిలువ సువార్తను మాకు ప్రకటించటం ద్వారా మీరు కదిలించారు. కదిలించి మీ యొక్క మందిరంలోనికి మేము చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించేటువంటి గొప్ప కృపను మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. మీ యొక్క మహిమ మా జీవితాలను పరిపాలించేటువంటి కృపను మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాము నాయన. చెప్పబడినటువంటి మాటల్లో ఏది కూడా మేము విడిచిపెట్టకుండా అలాంటి అనుభవాలను మేము మా యొక్క జీవితాల్లో కలిగి గొప్ప అనుభవాలను మేము పొందుకునేటువంటి కృపను మాకు దయచేయండి. చేరి వచ్చిన సంఘాన్ని మీరు దీవించండి. ప్రియ కుటుంబాలన్నిటినీ కూడా 2 ఆర్లుగా దీవించండి, బలపరచండి. ఇవాళ సాయంకాలం నుంచి జరగవలసినటువంటి క్యారల్స్ కూడికను కూడా చక్కగా జరిగించండి. ప్రతి గృహంలో కూడా నాయన ఏదో బయట ఉన్నటువంటి డినామినేషన్లు, వెలుపల ఉన్నటువంటి సంఘాల్లాగా ఏదో డప్పులు డోళ్ళు కొట్టుకుంటా ప్రతి ఇంటికి తిరగటం కాదు, కానీ
ఆ కుటుంబానికి ఆ రోజున ఒక ప్రత్యేకించబడినటువంటి కుటుంబ ప్రార్థనగా మేము ఈ యొక్క క్యారల్ సమావేశాలను మరి జరుపుకొనుచూ ఉంటుండగా ఆ కుటుంబానికి దీవెనకరంగా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వారు కూడా మీ యొక్క మాటలను విని మీ యొక్క జ్ఞానాన్ని వారు తెలుసుకునేటువంటి కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే మా ప్రభువా, ప్రతి కుటుంబము కూడా సిద్ధపడినటువంటి హృదయాలతో మిమ్మల్ని ఆహ్వానించేటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. వాతావరణం కూడా చలిగా ఉంటుంది నాయన, అనుకూలపరచమని ప్రార్థన చేయుచుంటున్నాం. వర్ష ఆటంకం సాయంత్రం కూటానికి ఉండకుండా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రతి ఒక్కరూ ప్రతి కూటానికి హాజరు కాగలుగులాగున మీ యొక్క దీవెనలు పొందుకోగలుగులాగున మీ యొక్క సహాయం అనుగ్రహించండి. వాళ్ళు మా ఇంటికి రాలేదు, వీళ్ళు మా ఇంటికి రాలేదు, మేము ఎందుకు వెళ్ళాలి వాళ్ళ ఇంటికి అనేటువంటి పంతాలకు ఎవరు కూడా వెళ్లకుండా, ఎవరు వచ్చినా రాకపోయినా నా బాధ్యతగా విశ్వాసిగా సంఘ ప్రకటన నేను శిరసా వహించాలనేటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండటానికి మీ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగే మందిరాభరణాలను కూడా నాయన శుభ్రపరచవలసి ఉంటుండగా సహోదరులందరికీ యవన బిడ్డలకు మీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించి మీ యొక్క శక్తిని అనుగ్రహించి చక్కగా ఈ యొక్క పరిశుద్ధ మందిరాన్ని ఆభరణాలన్నింటినీ కూడా వారు సంసిద్ధంగా శుభ్రపరచడానికి తదుపరి కార్యక్రమాలన్నింటిలో కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నిండారులుగా దీవించండి, బలపరచండి. ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక మాట